6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో డామినేటింగ్ రోల్, భారతీయ జనతా పార్టీని తను ఎన్ని సీట్లు ఇవ్వాలో లెక్కేసింది. మొన్నటిసారి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని వాళ్ళు ఎన్నిస్తే అన్ని తీసుకుందాం అనుకుంది. బళ్ళు ఓడలు అవ్వడం, ఓడలు బళ్ళు అవ్వడం అంటే అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దానికి ఆధిపత్యం ఉంది కాబట్టి జనసేనని తనకి అది ఇచ్చే సీట్ల మీద ఆధారపడేలా చేసింది. రేపు పొద్దున జనసేన ఎదిగితే తెలుగుదేశానికి తను సీట్లు డిస్ట్రిబ్యూట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ అందుకనే ఎక్కడ ఎదిగిపోతుందని దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే పక్కన ఉన్న కర్ణాటకలో చూశారు. ఒకప్పుడు జేడీఎస్ అదే నెంబర్ 1, జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ, కొంతకాలం పాటు పరిపాలించింది. అయితే జేడీఎస్ మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఒంటరి పోటీ ప్రారంభించాక జేడీఎస్ పరిస్థితి తిరోగమనం. మొన్నటిసారి మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ప్రజలు జేడీఎస్ని పక్కన పెట్టి అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే స్టేజ్కి వచ్చింది. మొన్నటిసారి జేడీఎస్ ఓట్లు కాస్త కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినాయి. దీంతో దేవగౌడ కూడా మొన్నటిదాకా కుమారస్వామి చర్చలు జరిపితే ఇప్పుడు దేవగౌడ తేల్చి చెప్పారు, భారతీయ జనతా పార్టీ జేడీఎస్ కలిసి పోటీ చేస్తే తద్వారా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామని చెప్తున్నారు.